నడుస్తూ ఉంటుండే అట్లా. అయితే ఒకటి మాత్రం పొలిటికల్ కామెంట్ చేస్తా క్రాంతిభాయ్, నువ్వు ఆలోచించు. ఇది బీజేపీకి చెక్ పెట్టడానికో మేము కూడా ఉన్నామని చెప్పడానికో పెట్టిందా, నిజాయితీగా కొట్లాడతారా రేపు ప్రజల కోసం అనేది మీరు చెప్పాల్సిన సందర్భం అయితే వచ్చింది. ఎందుకంటే బీజేపీ మధ్యన ఒక 2-3 ఎమ్మెల్సీలు గెలిచి ఎంపీలు గెలిచిన తర్వాత వాళ్ళు మేమే ఇప్పుడు రేపు కాంగ్రెస్ కు పోటీ అనే స్థితి వచ్చినందుకు మళ్ళీ ఏమైనా ఇది ఐడెంటిటీ క్రైసిస్ అయిందా అనే ఒక డౌట్ కూడా ఉన్నది. దానికి మీరు మీ అభిప్రాయం చెప్పండి. సాగర్ భాయ్, నువ్వు తెలంగాణ రాష్ట్రం ప్రకటించేంత వరకు కూడా జేఏసీ దాంట్లో పనిచేస్తూ కేసీఆర్ గారి దగ్గర చూసినావు. జేఏసీ ఏర్పడ్డప్పటి నుంచి అంటే 2009 నుంచి 14 దాకా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 27 కు సభ జరుగుతుంది కదా. సో అటువంటి సభనే ఇది. ఎవరికి చెక్ పెట్టడానికో ఇంకోరు కాదు. పార్టీ ఏర్పడ్డ రోజు 20 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సభ తప్పించి ఒక అకేషన్ ఉన్నది. బీఆర్ఎస్ సభ పెట్టుకోవడానికి ఒక అకేషన్ ఉన్నది. ఆ అకేషన్ ప్రకారమే సభ జరిగింది తప్పించి దానికి ఎవరికి చెక్ పెట్టడానికి బీజేపీ చెక్ పెట్టడానికి అరే అవునా మీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం మీరు చేయరా? డెఫినెట్ గా చేస్తాం, అది చేస్తాం, మిగతా కార్యక్రమాలు కూడా చేస్తాం కదా. నిన్న మా పార్టీ అవునన్నా, నిన్న మా పార్టీ ఆవిర్భావ దినం మేము చేసినాము. దానికి వేరే రకం మీరెందుకు ఊహించుకుంటారు అంటే మీరు మేమేం అనుకోవట్లే. ఇక మళ్ళీ వచ్చేది ఉందా కేసీఆర్ గారు మళ్ళీ ఇంతేనా అనే దాని మీద జనంలో ఉన్నది, అందరిలో ఉన్నది ఏంటంటే వస్తే బాగుండు అనే దాన్ని రాకపోతే నడవదా అని అంటుంటారు. క్లారిటీ లేదు, సిగ్నల్ వినబడతలేదా క్రాంతి గారు? బ్రేక్ వస్తుంది, వాయిస్ లో బ్రేక్ వస్తుంది. ఒక్కసారి కాల్ చేసి కట్ చేయండి పీసీఆర్, మళ్ళీ వినబడుతుంది. ఎస్ దయాకర్ గారు మీరు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే వస్తే బాగుండు అంటేనేమో ఇక మేము రాకపోతే నడవదా అంటుండే, లేకపోతే ఇక రాకుంటే ఏంటి అంటే రాకుంటే ఎట్లా అంటే మేము మా ఇష్టం వచ్చినట్టు ఉన్నామంటుండ్రు. ఇది కాదు అసలు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా మీకు వచ్చిన హోదాను ప్రజల కోసం వినియోగించాల్సిన అవసరం ఉంది. మనము ఇష్టం వచ్చినప్పుడు వద్దాము లేకపోతే లేదు అంటే లేదు కదా, అది సమస్య. దాన్ని ప్రశ్నిస్తాం తప్పితే రాకపోతే మాకేందని చెప్పి పదే మేము కూడా అంటున్నాం కదా, మీకు అర్థమైతేనే ఉంది కదా. రాకపోతే ఏమైతుంది, మళ్ళా వీళ్ళే ఎవరు మనోడు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే వస్తారు, కథ మాది ఇక మళ్ళీ అటేటో పోతుంది ఇటేటో పోతుంది అనే చర్చ అయితే ఉన్నది. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. వారు కూడా సీనియర్ ఒక పొలిటికల్ లీడర్ గా దాన్ని యాక్సెప్ట్ చేస్తూనే ఏదో ఒక వైరాగ్యమో ఏదో ఒక ఇబ్బందో ఆయన రాకుండా చేస్తుంది తప్పితే మరొకటి కాదు. ప్రజల కొరకు ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం అంటున్నారు. ఎన్టీ రామారావు కూడా రాలేదు కదా గతంలో అంటున్నారు అసెంబ్లీకి. సరే, ఎన్టీ రామారావు గారు ఇంత లాంగ్ స్టాండింగ్ ఉందా? నాకు మరి క్రాంతి గారు ఎప్పుడు జర్నలిస్ట్ గా ఉన్నారు, మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు. నాకు ఇంత లాంగ్ స్టాండింగ్ రాకుండా 6 నెలలకు ఒకసారి వచ్చిన చరిత్ర అయితే నేను నాకు లేదు. 89 తర్వాత రాలేదు అసెంబ్లీకి, చంద్రబాబు నాయుడు వదిలేశారు. 89 to 94 చంద్రబాబు నాయుడు పూర్తిగా వదిలేశారు. ఎవరైనా సరే ఏ రాష్ట్రంలో మనకు ఇక్కడ దగ్గర ఉంటాం కనుక మనం ఇది చూసుకుంటాం. కానీ ఎవరైనా సరే కింద నాయకులు ఉన్నప్పుడు వాళ్ళకు గైడ్ చేస్తుంటారు తప్పించి వాళ్ళే మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళే ఉండి సభలో కూడా వాళ్ళే ఉండి లీడర్షిప్ ఎదగదు కదా. అట్లా కూడా అనుకోవచ్చు కదా. దాన్ని వ్యతిరేకం ఎందుకు అనుకోవాలి? కరుణానిధి కానీ జయలలిత కానీ ఎవరు కూడా వాళ్ళు అధికారంలో లేని ప్రతిష్టలు ఉన్నప్పుడు తక్కువ సార్లు వచ్చేటోళ్ళు, ఇంపార్టెన్స్ బట్టి వచ్చేటోళ్ళు. కానీ ఏం చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరో వచ్చిపోయిన విషయం కాదు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే కేసీఆర్ గారికి కాన్ఫరెన్స్ జరిగింది. దాదాపు 5-6 నెలలు 8 నెలల దాకా అక్కడ ఉన్నారు. తర్వాత వేరే రకంగా ఏదో అనారోగ్య పరిస్థితిలో రాలేకపోయి 2 సార్లు వచ్చిండు. సో మీరు సభ పెట్టా సంవత్సరంలోనే కదా అయ్యింది. మీరు పెట్టింది 3 సభలు, 4 సభలు, 2 వాటిలో ఇంటిపా లేకుండే ఇంకో 2కి వచ్చిండు. ఇక దాన్ని రాలేడు అని చెప్పి చెప్పడం ఏంది అంటే ఏదో రాలేని సందర్భాన్ని అంటే మీకు కనీసం కాన్ఫ్రాక్చర్ అయిపోతే కూడా రాకపోతే ప్రతిపక్ష నేత వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటున్నారు అద్దంకి దయాకర్ గారు. ఫ్యామిలీ బయటకి ప్రతిపక్ష నేతను పార్టీ అధ్యక్షులు అది పార్టీలో చూసుకుంటారు. రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వేరే వాళ్ళకి ఇవ్వండి అంటారు. అంతేనా? పార్టీ వ్యవహారము అది మా పార్టీకి లేని బాధ వాళ్ళకి కాంగ్రెస్ లకి ఎందుకు? ఏమన్నా ఎల్పీ లీడర్ కంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతురా? కాదు, ఎల్పీ లీడర్ కంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతురా? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా శాసనసభ్యులు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు కదా, బ్రహ్మాండంగా ఇష్యూని ఫోకస్ చేస్తున్నారు కదా.
ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న మంత్రుల కంటే కూడా ఫిగర్స్ తో సహా ఏమేమి చేసారు ఏందనేది వివరిస్తున్నారు. అంత బ్రహ్మాండంగా ప్రజెంట్ చేయగలుగుతున్నారు కదా. అది చూస్తుండే ఆయన కూడా observe ఇక అంతే. చేస్తుండు. లేదు, నువ్వు- లోపం మీరు ఉన్నప్పుడు చెప్పినట్టే తప్పకుండా ఉంది వస్తాడు. భరత్ గారు, అంతే. లోపకున్నప్పుడు తప్పకుండా వస్తాడు. అయినా మా పార్టీ ఉంటారు కదా, మేము కూడా అనొచ్చు కదా. మరి ఇప్పుడు దయాకరణకు మంత్రి పదవి ఎందుకు చేయలేరు? కొత్త ఇంకా కాలేదు, మంత్రివర్గం ఇస్తారు కాలేదు అప్పుడే. మేమదే చెప్తాం. మరి మంత్రివర్గం ఇస్తారు కాలేదు. జానారెడ్డి గారు ముఖ్యమంత్రి ఎందుకు కాదు, చేయలేరు? దయాకర్ గారికి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత మంత్రివర్గం ఇస్తారు కాలేదు. చూద్దాం, వస్తుందని ఆశిద్దాం. కాదు, ఇప్పుడు నాకు పెట్టింది ఎత్తు కానీ అడగాలనుకున్నారు. కాదు, కాంగ్రెస్ నాకు సీనియర్, పెట్టింది ఎత్తు కాంగ్రెస్ కానీ సీనియర్. నేనంటుంది ఏంటంటే మీలాంటి వాళ్ళు పదుల సంఖ్యలో ఉన్నారు, పార్టీ కొరకు పని చేసుకుంటున్న వాళ్ళు. ఎక్స్పోజ్ ఈ లీన్ టైమ్ లో చేసుకోవచ్చు కదా, అది ప్రజాస్వామ్యయుతంగా కనబడుతుంది కదా. నేను అంటున్నది సరే అది. క్రాంతి గారు, మళ్ళీ- ఓకే, ఇది పక్కన పెడితే